ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలం మనిషి దేవుని చిత్తానుసారంగా ఆయనిచ్చినటువంటి కాలాన్ని వినియోగించుకోకుండగా అర్ధాంతరంగా తన కోరికల చొప్పున బ్రతికినటువంటి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పెద్దలంటే గౌరవం లేక, సమాజం అంటే గౌరవం లేక ఈరోజు వికృత చేష్టలతో తమ తమ జీవిత కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. అలా తమ జీవిత కాలాన్ని ముగించుకుంటున్నటువంటి ప్రతి మనిషి ముగింపు అన్నది ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆయన అనుగ్రహించినటువంటి కాలం చాలా విలువైనది. విలువైనటువంటి కాలం వెళ్ళిపోయిన తర్వాత మరలా రావాలంటే, బాల్యం మనకు రావాలంటే వస్తుందా? తిరిగి మరలా కాలేజ్ డేస్, స్కూల్ డేస్ మన జీవితంలో కావాలనుకుంటే దొరుకుతాయా అవి? దొరకవు. అంటే కాలం వెళ్ళిపోయిన తర్వాత ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. అలాగే మానవ జీవిత కాలంలో దేవుడు ఏ సమయానైతే మారు మనస్సు విషయమై ఆయన మనకు సమయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ సమయం ఇక దాటిపోయిన తర్వాత మరలా రావాలంటే రాదు. అందుకొరకే భక్తుడు మాట్లాడుతూ, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే మీరు రక్షణ పొందండి అంటాడు. అంటే నేడు అనే సమయం మన దగ్గర ఉన్నప్పుడే, ఇప్పుడు అనేటువంటి కాలం మనతో ఉన్నప్పుడే మన మనస్సును మార్చుకోవాలి, మన విధానాలను మార్చుకోవాలి, మన ఆలోచనలను మార్చుకోవాలి. రేపు మారుతానులే, సాయంకాలానికి నేను మారు మనసు పొందుతానులే అనే ఆలోచనతో మనం ఉంటే సాయంకాలానికి మనం ఉంటామా ఉండమా అన్నది మనం ఆలోచించుకో. రేపు అనేటువంటి దినం మన జీవితంలో వస్తుందా రాదా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే అని నిర్లక్ష్యం చెయ్యం. సమయం ఉండంగానే 4 డబ్బులు వెనకేసుకుందాం అనేటువంటి ఆలోచనతో తీరిక లేకుండగా కష్టపడుతుంటారు. అంటే సమయం విలువ తెలుసు కాబట్టి, కాలం యొక్క విలువ తెలుసు కాబట్టి, అందుకొరకే ఈ కాలాన్ని దేనితో పోలుస్తుంటారంటే గోల్డ్‌తో పోలుస్తుంటారు. టైమ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. టైమ్ ఈజ్ మనీ అంటుంటారు. చాలా వాల్యుబుల్ కలిగినది అంటుంటారు. విలువైనటువంటి కాలం ఇక వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో తిరిగి రావాలంటే రానే రాదు కనుక విలువైనటువంటి వస్తువులతో కాలాన్ని పోలుస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. మరి ఇంత విలువైనటువంటి కాలం మన చేతిలో ఉన్నప్పుడు, మనకు దేవుడిచ్చినప్పుడు ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? లేదంటే మన జీవిత కాలములో ముగింపు అనేటువంటి కాలం రాకమునుపే ఎలా ఉండాలో, దాని గురించి ఎలా ఆలోచించాలో భక్తుడైనటువంటి దావీదు గారు తన ముగింపు కాలం గురించి ఒకసారి ఆలోచించాలనుకున్నాడట. తన ముగింపు కాలం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలన్న ప్రయత్నం చేసినటువంటి దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా, నా ముగింపు ఎలా ఉంటుంది అని దేవుణ్ణి అడుగుతున్నాడట. ఒకసారి ఆ మాటను చదువుదాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం, 39వ కీర్తన, 39వ కీర్తన 4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అని తన కాలం గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు. ప్రియులారా, మన కాలం గురించి మనం ఇంతవరకు ఎప్పుడూ ఆలోచించలేదు.
ఒకవేళ ఆలోచించినా నేను 40 సంవత్సరాలలో ఉన్నాను. కాబట్టి ఇంకా ఒక 20 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నేను బ్రతుకుతాను అనేటువంటిది మనము భవిష్యత్తు గురించి చర్చించుకుంటుంటాం. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటుంటాం. కానీ ఇక్కడ దావీదు గారు తన జీవిత కాలం యొక్క పరిమాణం, తన జీవిత కాలం యొక్క ప్రమాణము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. పరిమాణము అంటే కొలత. అంటే తన జీవితానికి దేవుడు ఏమిచ్చాడట? ఒక కొలత పెట్టాడట. ఒక కొలతనిచ్చి ఆయనకు ఈ లోకములో కాలాన్ని అనుగ్రహించాడట. అది తెలుసుకున్నాడు దావీదు గారు. మన జీవిత కాలానికి కూడా ఒక పరిమాణం ఉంది అని, ఒక కొలత ఉందని మనం ఎప్పుడైనా గ్రహించలేదు. ఒకవేళ గ్రహించినా నేను 70 సంవత్సరాలు బ్రతుకుతాను, 60 సంవత్సరాలు బ్రతుకుతాను అనేటువంటి ఒక మొండి ధైర్యముతో మనం జీవిత కాలాన్ని వినియోగించుకుంటుంటాం. కానీ దావీదు గారు తన జీవిత కాలాన్ని దేనితో పోలుస్తున్నాడంటే ఒక కొలమానముతో పోలుస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. చదువుకునేటువంటి విద్యార్థులు ఒక మ్యాథ్స్ లెక్కలు చేయాలి అన్నా, లేదంటే ఫిజిక్స్‌లో కొన్ని కొలతలను వారు చూసుకోవాలన్నా వారికి ఏముంటుంది? ఒక స్కేల్ ఉంటుంది. జామెంట్రీ బాక్స్‌లో కదా! ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్‌లో రకాలుంటాయి. డిగ్రీలను కొలిచే స్కేల్ ఒకటుంటుంది. అలాగే కోణాలను కొలిచేటువంటి స్కేల్స్ ఉంటాయి. అలాగే కొలతలను కొలిచే స్కేల్స్ ఉంటాయి. ఒక లెక్కను పూర్తి చేయాలంటే, ఒక వస్తువును కొలవాలి అంటే ఒక విద్యార్థి ఒక స్కేల్ పెట్టి ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి, ఎన్ని ఇంచెస్ ఉన్నాయి, ఎంత కోణములో ఉంది, ఎన్ని డిగ్రీలలో ఉంది అని తెలుసుకోవటానికి ఒక విద్యార్థి స్కేలును వినియోగిస్తాడు. దాని ప్రకారంగా లెక్కలు వేస్తూ ఉంటాడు, కొలతలను కొలుస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. అలా కొలుస్తూ ఒక మంచి విద్యార్థిగా పేరుగాంచుతాడు. మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతాడు. అంటే కొలత అన్నది విద్యార్థి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వస్తువును కొలిస్తేనే మంచి మార్కులొస్తాయి. ప్రతి వస్తువును ఒక కొలమానముతో చేసుకుంటూ వెళ్ళిపోతే మంచి మార్కులతో నేను ఉత్తీర్ణత సాధిస్తాను అని చెప్పేసి విద్యార్థి కొలతలలో చాలా పర్ఫెక్ట్‌గా కొలుస్తూ ఉంటాడు. మంచి మార్కులను సంపాదిస్తుంటాడు. అంతెందుకు, మీరు వంట చేయాలి అన్నా, కారం వేయాలి అన్నా, ఉప్పు వేయాలి అన్నా, జీలకర్ర వేయాలి అన్నా, ఎంత పప్పు చేస్తున్నామో, ఎంత కూర వండుతున్నామో దానికి తగ్గట్టుగా ఏం వేస్తారు కదా! మసాలాలు వేస్తారు మీరు. మించి వెయ్యరు. ఎక్కువేసినా కారం ఘాటైపోతుంది, తక్కువేసినా చప్పగవుతుంది. కాబట్టి ఒక ఉప్పు వేయాలి అన్నా, కారం వేయాలి అన్నా, మసాలాలు అందులో వేయాలి అన్నా ఒక కొలతను పెట్టుకుంటారు. ఒక కొలత ప్రకారంగా మీరు వస్తువులను వేస్తూ చక్కటి రుచిని దానికి మీరు వంట వండి రుచిని అందిస్తారు ఆ వంట. ప్రియులారా, వంట చేసేటప్పుడు మనం వేసేటువంటి వస్తువులను వెయ్యాలి అంటే దానికి కూడా ఒక కొలత. చదువుకునేటువంటి విద్యార్థి చక్కగా మార్కులు రావాలంటే దానికంటూ ఒక కొలత. అలాగే డ్రెస్సులను కుట్టించుకోవాలంటే కూడా కొలతలు. కొలత ప్రకారంగానే కుట్టించుకోవాలి. ఎక్కువ కుట్టించుకుంటే లూజ్ అయిపోతాయి. తక్కువగా కుట్టించుకుంటే టైట్ అయిపోతుందా? అంటే ఒక కొలమానం అన్నది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే దేవుడు కాలానికి కూడా ఏం పెట్టాడట? కొలతను పెట్టాడట. ఒక కొలతనిచ్చి ఆయుష్కాలాన్ని అనుగ్రహించాడట. ఆ కొలత తెలుసుకోవాలనుకుంటున్నాడట దావీదు గారు. నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపుము అని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళ. నా దినముల పరిమాణం, నా దినాల యొక్క కొలత ఎంత ఇంతకి? ఎన్ని దినాలు? 20 సంవత్సరాలు ఉంటానా? 30 సంవత్సరాలు ఉంటానా? 40 సంవత్సరాలు ఉంటానా? 50 సంవత్సరాలు ఉంటానా? 70 సంవత్సరాలు ఉంటానా? 80 సంవత్సరాలు ఉంటానా? నా దినముల పరిమాణం ఎంతైనది దయచేసి నాకు తెలుపుము. నా అంతము ఎట్లుండునదో
నాకు తెలుపుము అంటున్నాడు. నా అంతము ఎట్లుండున్నది అంటే నా కొలమానం పూర్తయ్యే సమయానికి, నా కొలత పూర్తయ్యే సమయానికి, ఇక ముగింపు దినాల దగ్గరకు నేను వచ్చే సమయానికి నా అంతం, నా ముగింపు, నా చివరి గడియలు ఎలా ఉంటాయో నాకు తెలుపుము అని తన అంతం గురించి, తన ముగింపు గురించి ఒక మాటలో చెప్పాలంటే తన మరణం గురించి ఆలోచన చేస్తున్నాడట దావీదు. ప్రియులారా ఆలోచించండి. మనం ముగింపు దినాల దగ్గరికి వచ్చేసరికి నా మరణం ఎట్లుండునదో నాకు తెలుపుము అని దేవుణ్ణి ఎప్పుడైనా మనం అడిగామా? పోనీ మనమైనా ఆలోచించామా? నా మరణం ఇలా ఉంటుంది. నేను చివరి గడియలలోనికి వచ్చేసరికి నేను ఇలా చావాలి, ఇలా మరణించాలి అని మనం అనుకుంటామా? అనుకోం. మరణం అనే పదమే మన జీవితంలో రావటానికి ఇష్టపడం. మరణం అనేటువంటి ఆ పదం మన జీవితంలోనికి రావటానికి ఇష్టపడం. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే, "సామి అని ఎందుకురా మరణం గురించి మాట్లాడతావు" అని అంటారు. "ఎందుకురా అశుభకరమైనటువంటి ఆ మాటను పలుకుతావు" అని ఆ మరణం అశుభ సూచికగా మనం భావిస్తుంటాం ప్రియమైన వారలారా. అశుభ కార్యము అని మనం భావిస్తుంటాం ప్రియమైన వారలారా. కానీ దావీదు గారు ఆ అశుభ కార్యమని భావిస్తున్నటువంటి మానవ సమాజానికి విరుద్ధంగా దావీదు గారు ఎలా ఆలోచిస్తున్నాడంటే తన మరణం గురించి ఆలోచిస్తున్నాడట. నా అంతము ఎట్లుండినదో నాకు తెలుపుము అని అంటున్నాడట. మన అంతం ఎలా ఉండాలి? ఒకవేళ ఆలోచించిన ఏమని ఆలోచన చేస్తామంటే నా మరణం ఏ విధంగా ఉండాలంటే నేను మంచంలో పడకుండా చావాలనుకుంటాం. అంతకు మించి మనం ఇంకా ఎక్కువ ఆలోచించాం కదా. సుఖకరమైనటువంటి చావు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండగా, కోడలతో సేవ చేయించుకోకుండగా, మనవళ్ళతో సేవ చేయించుకోకుండగా, కుమారులతో సేవ చేయించుకోకుండగా, ఎందుకురా బ్రతికున్నావు నీవు అని ఎవరితో అనిపించుకోకుండగా తిరుగులాడేటప్పుడే చావాలనుకుంటాం. ఆ చావును మనం కోరుకుంటాం. అంటే మన అంతం ఏ విధంగా ఉండాలని కోరుకున్నాం? మంచములో పడకుండగా, రోగాల బారిన పడకుండగా, ఎవరితో సేవ చేయించుకోకుండగా, కుటుంబానికి ఇబ్బందికరంగా ఉండకుండగా, తిరుగులాడేటప్పుడే ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే హఠాత్తుగా చచ్చిపోతే బాగుంటుంది, ఆ మరణం కావాలని కోరుకుంటాం. మించి మనం ఎక్కువగా ఆలోచించాం. కానీ దావీదు గారు ఆ మరణం గురించి ఆలోచించటం లేదు. అలాంటి అంతం గురించి ఆలోచించటం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా చచ్చిపోయినా దేవుడు పరలోకం ఇస్తాడు నువ్వు భక్తుడిగా ఉంటే. లాజరు గారున్నారు. ధనవంతుడు, లాజరు గారి సందర్భం విన్నాం. ధనవంతుడు ఆరోగ్యకరంగా మంచి ఫుడ్ తింటూ, పోషక ఆహారం తింటూ, మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, మంచి ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా చనిపోయాడట. హఠాత్తుగా చనిపోయాడట. చనిపోయినటువంటి ఆయన ఎక్కడికెళ్ళిపోయాడు? ఎక్కడికెళ్ళిపోయాడు? పరలోకానికెళ్ళిపోయాడా? నరకానికెళ్ళిపోయాడు. అది మంచి చావా మరి? ఆరోగ్యంగానే చచ్చిపోయాడు. హఠాత్తుగా చచ్చిపోయాడు. ఎవరితో సేవ చేయించుకోకుండా చచ్చిపోయాడు. ఆయన చావు గురించి మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే, ఒకానొక దినమున ఆయన కూడా చనిపోయాను అని అంటాడు. అంటే ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన కూడా చచ్చిపోయాడు. ఆరోగ్యంగానే చచ్చిపోయి ఉండొచ్చు. కానీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికెళ్ళిపోయాడు? నరకానికెళ్ళిపోయాడు. లాజరు గారున్నారు. ఆయన అనారోగ్యంగా చనిపోయాడు. ఎలా చనిపోయాడు మరలా? ఎలాంటి అనారోగ్యం? మామూలు అనారోగ్యం కాదనేది. ఎలాంటి అనారోగ్యం? కురుపులతో నిండుకున్న జీవితం. తన శరీరం అంతా కురుపులతో నిండుకొని పోయింది. నిండుకున్నటువంటి ఆ కురుపులను గోక్కునే స్థితిలో కూడా లేని పరిస్థితి. అంటే బలం లేదు ఆయనకి. ఆ కురుపులను ఎలా గోక్కోవాలి అనేటువంటి ఆ ఓపిక కూడా లేని సమయం ప్రియమైన వాళ్ళరా. అలాంటి నిస్సహాయ స్థితిలో లాజరు గారు చనిపోయారు. పైగా ఆయనకున్నటువంటి కురుపులు ఎవరొచ్చి నాకుతున్నారు? మనకు గాయాలైతే మన ఇంట్లో వాళ్ళు క్లీన్ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఓపిక లేకపోతే కనీసం హాస్పిటల్‌కెళ్ళిపోయినా క్లీన్ చేయించుకుంటాం. కానీ ఆయనకున్నటువంటి కురుపులు క్లీన్ చేసుకునే స్తోమత కూడా లేదు ఆయనకి. ఎవరొచ్చి క్లీన్ చేస్తున్నారు? ఎవరొచ్చి క్లీన్ చేస్తున్నారట? కుక్కలు.
కుక్కలు వచ్చి ఆయన కురుపులలో కారుతున్నటువంటి ఆ చీము ఏదైతే ఉందో ఆ చీమును కురుపులు నాకుతూ ఉన్నాయట. ఎలాంటి ఘోరమైన స్థితో చూడండి ఒకసారి. ఆ చావు కావాలని కోరుకుంటామా మనం? ఒకవేళ అలాంటి వ్యక్తి మన వీధిలో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, ఏమంటాం? ఏమంటాం? పురుగులు పడి చచ్చిపోయా? ఏం చేశాడో? ఏం అన్యాయం చేశాడో? ఎవరితో ఎవరికి ఎన్ని పాపాలలో ఆయన పాలు పంపులు పంచుకున్నాడో అని ఈ విధంగా మాట్లాడతాం. అంటే అనారోగ్యంగా చచ్చిపోతే ఏమో చేశాడు అందుకే ఆ రోగాలు వచ్చాయని మనం అనుకుంటాం. మరి లాజర్ గారు రోగంతోనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడు? అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి అర్హత సంపాదించాడు ఆయన. పరదేశికి వెళ్ళిపోయాడు. అంటే రోగముతో చచ్చిపోయిన పరదేశికి వెళ్ళిపోయాడు అంటే ఆయన అనారోగ్యాన్ని ఆయనకున్నటువంటి అనారోగ్యం ఆయన చేసినటువంటి పాపాలను బట్టి ఆయన చేసినటువంటి పాపాలను బట్టి ఆయనకు అనారోగ్యం రాలేదు ప్రియమైన వాళ్ళారా. మనం అలాంటి చావు అలాంటి రోగాలు ఎవరికైనా వస్తే మనము వారిని అసహ్యంగా చూస్తుంటాం. వారి చావును చాలా ఘోరంగా భావిస్తుంటాం. అలాంటి చావు నాకు రాకూడదబ్బా అని అనేస్తాం. ఈ చావు రావాలని ఆయన కోరుకోవటం లేదట దావీదు గారు. మరి ఏ చావు? ఎలాంటి చావు? ఎలాంటి మరణం? ఎలాంటి అంతం తన జీవితంలో చూడాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. నా అంతము ఎట్లుండునదో నాకు తెలుపు. నా ముగింపు, నా చివరి గడియ రోగంతో చచ్చిపోతానా, ఆరోగ్యవంతుడిగా చచ్చిపోతానా, ఇలా కాదు ఆయన ఆలోచించేది. అలా కాదు ప్రియమైన వాళ్ళారా. నా ముగింపు దినాలలోనికొచ్చేసరికి నేను భక్తిగా ఉంటానా, విశ్వాసిగానే చచ్చిపోతానా, లేదా అవిశ్వాసిగా చచ్చిపోతానా? భక్తుడిగా చచ్చిపోతానా, లేదంటే నీ మీద విరక్తితో భక్తిహీనతతో నేను చచ్చిపోతానా అని చెప్పేసి తన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. తన విశ్వాసం గురించి ఆలోచన చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. నా ముగింపు దినాలలోనికి పోయేసరికి నా విశ్వాసాన్ని నేను కంటిన్యూ చేసుకుంటానా, నా విశ్వాసాన్ని నేను కొనసాగించుకుంటానా, నా కుటుంబ సమస్యలు, నా రాజ్య పరిపాలన సమస్యలు, నాకున్నటువంటి కుమారుల వలన వచ్చేటువంటి ఈ సమస్యలలో నుంచి నేను విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసిగా చచ్చిపోతానా అని దావీదు గారు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. అంటే తన ముగింపు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? నేను అనారోగ్యంతో చచ్చిపోయినా పర్వాలేదు, ఆరోగ్యవంతుడిగా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా నాలో ఏముండాలి? విశ్వాసం అన్నది నిలకడగా ఉండాలి. నేను చావు దగ్గరికి వెళ్ళిపోయేసరికి నా విశ్వాసములో ఎలాంటి తేడా రాకూడదు. నా విశ్వాసములో ఎలాంటి అసహనాలు ఉండకూడదు. నా విశ్వాసములో ఎలాంటి అస్థిరత కనబడకూడదు అనుకుంటున్నాడట ప్రియమైన వాళ్ళరా దావీదు గారు. ప్రియులారా ఆలోచించండి. అంటే తన ముగింపు యొక్క గడియలు ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయో, తన ముగింపు గడియలలోనికి వెళ్ళేసరికి తన జీవితం ఎలా ఉండాలో దావీదు గారు ఆలోచిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ముగింపు అన్నది మనిషి జీవితములో చాలా ప్రాధాన్యత. చాలా ప్రాధాన్యత. ముగింపు చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా. క్రికెట్ వరల్డ్ కప్ మరి క్రికెట్ టైం టేబుల్ రిలీజ్ చేస్తారు. ఆ టైం టేబుల్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరు ఎవరితో ఆడాలో మ్యాచ్లు అన్నీ డిసైడ్ అయ్యి ఉంటాయి. అలా డిసైడ్ అయిన తర్వాత మ్యాచ్ అన్నది ఆడి 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 అందరితో గెలిచి ఇక ఫైనల్కి వచ్చిన తర్వాత నేను అన్ని గెలిచానులే అని చెప్పేసి ఫైనల్లో నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, కప్పు కొడతాడా? ప్రపంచ స్థాయిలో వీళ్ళు ఈ దేశం
క్రికెట్‌లో చాలా గొప్ప స్థానంలో నిలబడింది ఈ సంవత్సరానికి అని పేరు ప్రఖ్యాతలు వాళ్ళు సంపాదించుకుంటారా? ప్రియులారా ఆలోచించండి. ముందు మ్యాచ్‌లు ఎలా ఆడినా ఒకవేళ నిర్లక్ష్య వైఖరి అందులో వ్యవహరించినా ఫైనల్‌కొచ్చేసరికి చాలా జాగ్రత్తగా, అలర్ట్‌గా మొదటి బ్యాట్‌మెన్ నుంచి చివరి బ్యాట్‌మెన్ వరకు చాలా జాగ్రత్తగా ఆడాలనుకుంటారు ప్రియమైన వాళ్ళరా. ప్రతి బాల్ ఇంపార్టెంటే. ప్రతి నిమిషం ఇంపార్టెంటే. కాబట్టి టైం వేస్ట్ చేయకుండగా, బాల్స్‌ని వేస్ట్ చేయకుండగా ప్రతి బాలును రన్ సంపాదించాలి, పరుగులను సంపాదించాలని జెప్పేసి ఒక క్రికెట్ రంగములో ఒక క్రీడా మరి క్రీడా రంగములో ఉన్నటువంటి క్రీడాకారుడు ఆలోచన చేస్తారు. ప్రియులారా ఆలోచించండి. ఫైనల్‌కొచ్చేసరికి ఆ ముగింపులో చాలా ప్రాధాన్యత, టెన్షన్స్ ప్రపంచమంతా చూస్తుంటుంది. ప్రపంచ ప్రజలందరూ వీక్షిస్తుంటారు. ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారా? అందరూ టీవీలకు అతుక్కొని వెళ్ళిపోయింటారు ప్రియమైన వాళ్ళరా. అలా అందరి ఆలోచనలను భిన్నంగా నిర్లక్ష్య వైఖరితో ఏ క్రీడాకారుడు చాలా జాగ్రత్తగా ఆడాలి. నా దేశానికి పరువును నిలబెట్టాలి. నా దేశానికి గౌరవాన్ని తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచనతో క్రీడాకారుడు బౌలింగ్ వేసేటప్పుడు, బ్యాటింగ్ చేసేటప్పుడు, ఫీల్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రియమైన వాళ్ళ ఫైనల్‌కొచ్చేసరికి. ప్రపంచమంతా చూస్తుంటుంది. ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారా అని. అంతెందుకు మీరు వంట చేస్తుంటారు. ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు? ఇంట్లోనే ఉందాం. వంట చేస్తుంటారు. అలా వంట చేసేటప్పుడు మీరు మొదటిగా వంట వండటానికి స్టవ్ అంటిస్తారు కదా! కూర వండటానికి స్టవ్ అంటిస్తారు. ఒకదాని వెనకాల అన్నీ అందులో వేయవలసినటువంటి ఆహార వస్తువులన్నీ వేసేస్తుంటారు. అలా వేసేసరికి అన్నీ వేశానులే అని చెప్పేసి ఇక గ్యాస్ దగ్గర నుంచి పక్కకొచ్చేస్తారా? ఏం చేస్తారు? మాటి మాటికి కూర అయ్యిందా లేదా, కూర దగ్గరికి పడిందా లేదా అని మీరు ఆ కూర దగ్గరే అలాగే కూర్చొని కూర అడుగంటికి పోకుండగా కదా, మాడు వాసన రాకుండగా చక్కటి రుచితో ఆ వంటకాన్ని దించాలన్న ఆలోచనతో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అన్నం ఉడికేటప్పుడు ఫైనల్‌కొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉడికిందిలే అని జెప్పేసి అలా వదిలేస్తారా? అలా పలుకు మీద ఉన్నప్పుడు, అలా పలుకు మీద ఉన్నప్పుడే జాగ్రత్తగా పడతారు. ఎక్కడ మసిబట్ట ఉందో తీసుకుంటారు. ఇక అన్నం ఉడికే సమయానికి గ్యాస్ కట్టేసి, ఆహారపు ఆ పాత్రను దించేసి, అన్నం గంజినంతటిని పారబోస్తుంటారు ప్రియమైన వాళ్ళరా. అంటే అన్నం ఉడికే ఆ సమయం చాలా ఇంపార్టెంటు. ఒకవేళ నిర్లక్ష్యం చేసామనుకోండి ఉడికే సమయమున ఏమవుతుంది? అన్నం చిరిగిపోతుంది కదా! అన్నం చిరిగిపోతే తినటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఒక కూర ఉడికే సమయానికి అది అడుగంటుకు పోయి మాడు వాసన వచ్చిందనుకోండి, తినటానికి ఇష్టపడతామా? రుచికరంగా ఉంటుందా? రుచికరంగా ఉండదు. ప్రియులారా ఆలోచించండి. దానిలో వేసినవన్నీ వేసినా ఆ ముగింపు సమయం అన్నది నువ్వు నిర్లక్ష్యం గనుక వ్యవహరించి ఇంట్లో గనుక నువ్వు ఉండకుండగా వెళ్ళిపోతే అది మాడు గట్టుకొని పోతుంది. మాడు వాసనొచ్చేస్తుంది. తినటానికి పనికి రాకుండా మారిపోతుంది. నా కష్టార్జితమంతా వేస్ట్ అవుతుంది. నా సమయమంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి చివరి సమయానికి అక్కడ కూర్చుంటావు, అక్కడ నిలబడతావు. మాటి మాటికి మూత తెరిచి చూస్తూ ఉంటారు. అలా తెరిచి చూసి ముగింపు సమయానికి ఆ రుచిని అలా నాలుక మీద పెట్టుకొనగానే మంచి రుచితో అది ఆ వంటకాన్ని మనం చూసేసరికి ఎలా అంటాం కదా! ఆస్వాదిస్తాం ఆ రుచిని. ప్రియులారా ఆలోచించండి. అంటే ఒక వంటకం చేసేటప్పుడు ముగింపు చాలా ప్రాధాన్యత. ఒక క్రీడాకారుడికి ముగింపు చాలా ప్రాధాన్యత. ప్రియులారా ఆలోచించండి. ఇలా మనిషి జీవితములో ముగింపు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉరకాలి, పరిగెత్తాలి, రన్నింగ్ రేస్ చెయ్యాలి అనేటువంటి ఆ సమయమున చివరి నిమిషం ఏదైతే ఉంటుందో ఆ చివరి నిమిషములో అతను వేసేటువంటి అడుగులు చాలా ప్రాముఖ్యమైనవి.
ముందు నిమిషాలలో ఎంత వేగంగా పరుగెత్తినా ఆఖరి నిమిషములో వెనకడుగు వేసాడనుకోండి, వెనకాల ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, ముందుకు దాటి వెళ్ళిపోతారు. ఆ నిమిషములో అడుగులు వెనక్కి పడకుండగా ఇంకా వేగాన్ని పంచుకుంటూ ఉంటే, అప్పుడు రన్నింగ్ రేసులో మొదటి స్థానాన్ని సంపాదిస్తాడు ఒక క్రీడాకారుడు. ప్రియులారా ఆలోచించండి. ఆఖరి నిమిషం, ఆఖరి గడియలు ప్రతి దానిలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి ప్రియమైన వాళ్ళరా. అలాగే దావీదు గారు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? నా ముగింపు, నా అంతం, నా చివరి గడియలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి నాకు తెలపవా దేవా? రుచికరంగా ఉంటాయా నా జీవిత ముగింపు గడియలు? లేదా రుచికరము లేని వంటకంగా నా జీవితం మారుతుందా? నా జీవితం ముగింపు గడియలలోనికి వచ్చేసరికి ప్రథమ స్థానంలో నేను నిలబడతానా? లేదంటే నిర్లక్ష్యంగా, అవిశ్వాసిగా చచ్చిపోయి చివరి స్థానంలో నిలబడతాను అని తన ముగింపు గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. తన ముగింపు గురించి మాట్లాడుతున్నాడు. అందుకొరకే సొలొమోను గారు కూడా ప్రసంగి గ్రంథములో ఒక చక్కటి మాటతో పోలుస్తుంటాడు. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే, కార్యాన్ని ఆరంభించే సమయానికంటే ఏది ముఖ్యమైనదట? కార్య అంతము మేలు అంటున్నాడు. కార్యాన్ని ఆరంభించటం చాలా సులువే, కానీ దాన్ని ముగించటం చాలా కష్టిని నిర్మించటానికి మనం పూనుకుంటాం. అలా ఇంటిని నిర్మించటానికి పూనుకున్నటువంటి మనం ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపేసామనుకోండి, కొన్ని సంవత్సరాల పాటు లేదంటే కొన్ని నెలల పాటు దాన్ని ఆపేసామనుకోండి, ఆపేసిన తర్వాత ఇంటి పక్కల వాళ్ళు ఏమంటారు? వీనికి ఎచ్చులు అవసరమా కదా? ఏం లేకపోయినా ఎచ్చులు ఒకటి వీడికి కదా? అందరికంటే గొప్పగా నా ఇల్లే ఉండాలనుకున్న ఉన్న ఇల్లు పీకేశాడు, ఉన్న ఇంటిని సక్రమంగా ఉన్న ఇంటిని పీకేశాడు, దాన్ని కొనసాగించలేక మధ్యలోనే ఆపేశాడు. అవమానాలు కదా, మధ్యలో అవమానాలు, పని ఆపటం వలన, కార్యాన్ని నిలబెట్టడం వలన ఇరుగు పొరుగు వారితో, బంధువులతో అవమానముతో కూడిన మాటలు వింటూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. అది వినలేక 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 బీపీ రేజ్ అవుతుంది, షుగర్ పెరిగిపోతుంది కదా. దాన్ని ముగించకుండానే మనం ముగింపు కదా. ఆ కార్యాన్ని ముగించేదానికంటే మనం ముగింపులోనికి వెళ్ళిపోతాం, అంటే మనం చావు దగ్గరికి వెళ్ళిపోతుంటాం. ఆ మాటలు వినలేక, ఆ అవమానాలను భరించలేక. ప్రియులారా ఆలోచించండి. ఒక కార్యాన్ని మనం ప్రారంభిస్తున్నాము అంటే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతాడు ఉదాహరణతో. ఒక కార్యాన్ని మీరు ప్రారంభిస్తున్నారంటే దానికి తగే వెల, దానికి తగిన ఖర్చు మీరు ముందుగానే లెక్క వేసుకుంటారు కదా. లెక్క వేసుకున్న తర్వాత అది నీ దగ్గర ఉందో లేదో తెలుసుకొని ప్రారంభిస్తావు. అంతేగాని నీ దగ్గర ఏం డబ్బులు లేకుండా, ఎలాంటి కష్టార్జితములు లేకుండా ఏ కార్యాన్ని నువ్వు ప్రారంభించవు కదా అని యేసుక్రీస్తు వారు కూడా ఒక ఉపమానంలో మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ సొలొమోను గారు కూడా ఏమంటున్నారంటే, కార్యాన్ని ప్రారంభించడం సులువే, కానీ దాన్ని ముగించడం మాత్రం చాలా కష్టం ప్రియమైన వాళ్ళరా. మనం కూడా క్రైస్తవ జీవితాన్ని ఆరంభించటం చాలా సులువు. ఎంత సులువు, ఎంత సులువు. మీరు మరి నిప్పులలో బాప్తిసం తీసుకోవాలి అని రూల్ ఉందనుకోండి, ఆజ్ఞ. ఎంతమంది బాప్తిసం తీసుకుంటారు చెప్పండి? బాప్తిసం తీసుకుంటారా? నీళ్ళలో మునిగేది కాబట్టి బాప్తిసం అందరు మునుగుతున్నారు కదా, అందరు మునుగుతున్నారు, అందరు లేస్తున్నారు, అంతే. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం చాలా సులువు. నీళ్ళల్లో మునగటం
ప్రారంభించటం అంతే. ఏం చేశాను చెప్పండి? ఏం కష్టపడుతున్నాను చెప్పండి? ఏం కష్టం లేకుండా ప్రారంభిస్తున్నాం. ప్రియులారా ఆలోచించండి. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ప్రారంభించడం చాలా సులువే. కానీ దాన్ని కొనసాగించి దానిని ముగించటం అన్నది చాలా కష్టం ప్రియమైన వారు. ఆ కష్టముతో కూడినటువంటి ముగింపు తెలియక సులువుగా నీళ్ళలో మునగటం వలన క్రైస్తవుడనవుతున్నాను. సులువుగా నీళ్ళలో మునగటం వలన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మునగటం వలన రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పంచుకుంటున్నాను. నేను కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డానని గొప్పగా చెప్పుకుంటున్నాం. చాలా సులువది ప్రారంభించటం. కానీ సులువుగా ప్రారంభించినంత ఈజీ కాదు ఆ కార్యాన్ని ముగించటం ప్రియమైన వారలారా. అదే దావీదు గారు కోరుకుంటున్నారు. దాన్ని మాట్లాడుతున్నాడు. ఆ జీవితం గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా దావీదు గారు. నా ముగింపు ఏ విధంగా ఉంది? సులువుగానే నమ్మాను మరి నిన్నైతే సులువుగానే నమ్ముకున్నాను. కానీ నమ్ముకున్నటువంటి ఈ నమ్మకం వస్తున్నటువంటి కష్టాలను బట్టి, వస్తున్న సమస్యలను బట్టి, ఇరుకులను, ఇబ్బందులను బట్టి ఎక్కడ నా విశ్వాసాన్ని కోల్పోతానేమోనన్న భయం నాలో కలుగుతుంది తండ్రి. నా చివరి దినాలలోనికి వచ్చేసరికి నేను ఇంతకు విశ్వాసిగా చచ్చిపోతానా, అవిశ్వాసిగా చచ్చిపోతానా, నా ఈ భక్తి నా ముగింపు దినాలలో ఉంటుందా అని దావీదు గారు ఆలోచిస్తున్నాడు ప్రేమ. కార్యాన్నైతే త్వరగానే ప్రారంభించాను, సింపుల్గానే ప్రారంభించాను. కానీ కానీ దాన్ని ముగించటం అన్నది, దాని ముగింపు దాని ముగింపు గురించి ఆలోచిస్తుంటే నాలో భయం కలుగుతుందయ్యా. నాలో ఏదో తెలియని అలజడి కలుగుతుందయ్యా, కలవరం పుడుతుందయ్యా. ఈ కలవరాన్ని బట్టి నీ మీద ఏమైనా అవిశ్వాసిగా చచ్చిపోతానా, నీ మీద ఏమైనా అపనమ్మకాన్ని పెంచుకుంటానా అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి మనం కూడా కుటుంబ సమస్యలు, ఉంటున్నటువంటి సమాజంలో సమస్యలు, లేదంటే సంఘములో సమస్యలు, వీటన్నిటిని బట్టి మనం కూడా ఏదో రకంగా నేను నా విశ్వాసములో నుంచి తొలగిపోతానేమో అనే భయం మీలో కలుగుతుందా? నిజంగా చెప్పండి, మీలో ఆ భయం ఉందంటారా? అసలు ఆ భయమే కనబడదు ప్రియమైన వాళ్ళ మనలో. ఆదివారం రాగానే ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళగానే మన కార్యాలలో మనం కొనసాగాలి. అంతే తెలుసు మనకి. ఇంటికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఉద్యోగములో ఉన్నా, పని దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా నా విశ్వాసాన్ని నేను కంటిన్యూ చేసుకోవాలి కదా, విశ్వాసాన్ని ప్రారంభించాను కదా, నమ్మకాన్ని ప్రారంభించాను కదా, ప్రారంభించినటువంటి ఈ నమ్మకం నా ముగింపు దినము వరకు దీన్ని కొనసాగించాలి కదా. ఇందులో నుంచి తప్పించటానికి నా దగ్గరికి సమస్యలు వస్తున్నాయి. కొడుకు రూపంలో వస్తున్నాయి, కోడల రూపంలో వచ్చేస్తుంది, మామ రూపంలో వచ్చేస్తుంది, అత్తల రూపంలో వచ్చేస్తుంది, అన్నదమ్ముల రూపంలో వచ్చేస్తుంది. ఏ రూపంలో సమస్య వస్తుందో తెలియటం లేదు. ఈ సమస్యలలో నుంచి నేను నా విశ్వాసాన్ని కోల్పోయి నా నోటి నుంచి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నానా అన్న భయం మీలో కలుగు, అపవిత్రమైనటువంటి చూపుని నేను చూస్తున్నాను అనే భయం మనలో కలుగుతుందా? లేదు ప్రియమైన వాళ్ళరా. చూడరానివన్నీ చూస్తున్నాం, మాట్లాడకూడనివన్నీ మనం మాట్లాడుతున్నాం, ధైర్యంగా బ్రతుకుతున్నాం, భయం లేదు మనలో. నేను నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాను కదా, నా దేహానికి నేను అపవిత్రతను అంటించుకున్నాను కదా అన్న భయం మనలో కనబడటం లేదు ప్రియమైన వాళ్ళరా. మొండి ధైర్యంతో బ్రతుకుతున్నాం, నాకంటే విశ్వాసం ఇంకెవరు అని మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. పైగా ఏమంటున్నామో తెలుసా? ఎవరు నీతిమంతులు, ఎవరు నీతిగా ఉన్నారు, ఎవరి ఇంట్లో సమస్యలు లేవు. అంటే వాళ్ళ సమస్యలు ఉంటే, వాళ్ళు చెడిపోతే మనం చెడిపోతామా? వాళ్ళు అపవిత్రులైపోతే మనం అపవిత్రులైపోతామా? అవ్వం కదా. ఒకడు గుంతలో పడిపోయాడని చెప్పేసి మనం వెళ్ళిపోయి గుంతలో పడతామా? పడం కదా. వాడు పడ్డాడు, నేను జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్త పడతాం. మరి అలాంటిది విశ్వాసములో ఎందుకు ఆలోచనలు రావటం లేదు మనకి? వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు మాట్లాడగా లేని తప్పు నేను మాట్లాడంగా వచ్చేస్తుందా?
ఇక్కడ నువ్వు వ్యక్తులను ప్రశ్నించవచ్చేమో, కానీ దేవుణ్ణి నువ్వు ప్రశ్నించలేవు. ఒకవేళ దేవుని దగ్గర నువ్వు ఆ మాట మాట్లాడితే, అరే వెళ్ళరా నువ్వు నరకానికి అంటాడు, మెడబెట్టుకొని దోస్తాడు అంతే. మాట్లాడటానికి అక్కడ మాటలు ఉండవు ప్రియమైన వారలారా. ఇక్కడ అందరి దగ్గర మాట్లాడొచ్చేమో, అందరి దగ్గర వారి దగ్గరకు సమస్యలు లేవా, వాళ్ళకు లేవా, వీళ్ళకు లేవా, నువ్వు నీతిమంతుడు వాళ్ళ నీతిమంతులు అని మనుషులను ప్రశ్నించవచ్చేమో, కానీ దేవుణ్ణి మాత్రం నిలదీయ. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా, నేను నీతిగా ఉండాలి, నేను నా విశ్వాసంను కాపాడుకోవాలి, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన చూపు నేను చూడకూడదు, అపవిత్రమైన మాటలు నా చెవికి వినబడకూడదు. కాబట్టి నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీకు నువ్వుగా జాగ్రత్త కాపాడుకోవాలి. ఎవరు చెడిపోతే ఏముంది, ఎవరు బాగుపడితే నీకే. ఎవరు బాగుపడినా ఆ బాగు నీ దగ్గరికి రాదు, ఎవరు చెడిపోయినా ఆ చెడు నీ దగ్గరకు రాదు. నువ్వు సరిగ్గా ఉండు. ప్రియులారా, ఆలోచించండి. దావీదు గారు ఆ జీవితాన్ని కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ముగింపు దినాలలోనికి వెళ్ళేసరికి నా చూపులు, నా వినికిడి, నా మాటలు, నా శరీర ప్రవర్తన అంతా నీకు ఇష్టమైనట్టుగా ఉంటుందా దేవా? నీకు రుచికరంగా ఉంటుందా దేవా నా జీవితం? నీకు సంతోషకరంగా ఉంటుందా దేవా నా జీవితం? నేను మరణానికి వెళ్ళిపోయే దినం వరకు, నేను మరణానికి వెళ్ళిపోయే దినానికి నా చావు నీకు ఇష్టమైనదిగా ఉంటుందా? నీవు మెచ్చేదిగా ఉంటుందా? నీకు నచ్చినదిగా ఉంటుందా నా జీవితం అని దావీదు గారు తన చావు గురించి ఆలోచిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం? రోగాలతో చచ్చిపోకూడదని ఆలోచన చేస్తాం. రోగంతో చచ్చిపోయినా, రోగంతో చావకపోయినా, నువ్వు చావవలసినది ఎలాంటి చావో తెలుసా? మనం మరణించవలసినది ఎలాంటి మరణమో తెలుసా? మన దినాలలో ముగింపు ఏ విధంగా ఉండాలో తెలుసా? నీతిగా ఉండాలి ప్రియమైన. మంచివాడు అని దేవునితో అనిపించుకొని చచ్చిపోవాలి. లోకము నువ్వు మంచిగా బ్రతికిన రోగముతో చచ్చిపోతే చెడ్డవాడనే అంటుంది. కారణం లోకపు చూపి బాగలేదు. కానీ లాజర్ గారు చనిపోయారు, అదే చావు. దేవుడు ఎలా చూశాడు? రాయనాయన అని దేవదూతలను మరీ పంపి స్వాగతించాడట లాజర్ గారు మరణించిన తరువాత. అలాంటి చావు కావాలి, అలాంటి మరణం కావాలి. దావీదు గారు, దేవా అలాంటి మరణం నాకు కావాలి, అలాంటి చావు నాకు కావాలి, నేను చచ్చిపోయే సమయానికి దేవదూతలు నన్ను తీసుకొని వెళ్ళిపోవటానికి రెడీగా అని తన చావు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడట ప్రియమైన వాళ్ళరా. మనము మరణం అనేటువంటి పదమే నా జీవితంలో రాకూడదు, అది అశుభ కార్యమని మనం భావిస్తుంటాం. కానీ దావీదు గారు నా మరణం 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 అనేటువంటి పదం తన మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉందట. అడుగులు వేస్తుంటే ఈ అడుగుకు నేను చచ్చిపోతానా, పలానా వారితో మాట్లాడుతున్నప్పుడు నేను చచ్చిపోతానా, ఎప్పుడు చచ్చిపోతానా అని చెప్పేసి మరణం అనేటువంటి పదాన్ని తన హృదయములో అలా నిలబెట్టుకున్నాడట. ప్రియులారా, ఆలోచించండి. మనం మాత్రం అది నా దగ్గరకు రాదులే, నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను, అందరూ చచ్చిపోయినా నేను మాత్రం 60 ఏళ్ళ వరకు బాగా ఆరోగ్యంగా ఉండి చచ్చిపోతాను, మనవరాలను చూసి చచ్చిపోతాను అనేటువంటి ధైర్యముతో ఉంటాం. కాదు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియని మరణం నీ దగ్గరకు రాకమునుపే నీ ఎదుట ఉన్నటువంటి విశ్వాసం, నీలో ఉన్నటువంటి విశ్వాసం నీలో నుంచి తొలగిపోకూడదు, మనలో నుంచి వెళ్ళిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. కనుక ఆలోచించండి. మరణం, అంతం, ముగింపు ప్రతి దానిలో చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యత. అలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఆ మరణాన్ని ఎప్పుడు మన కళ్ళెదుట ఉంచుకోవాలి, మన కళ్ళ ముందు ఉంచుకోవాలన్న ఆ మరణం మన హృదయంలో మెదులుతూ ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతానో తెలియని మనం, నేను ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, విశ్వాసిగానే చచ్చిపోతానా అన్నటువంటి ధైర్యం మనలో కనుక అలాంటి విశ్వాసులుగా మనమందరము మన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి ప్రియమైన వాళ్ళరా. చివరిగా అదే మాటను జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం. యెహోవా
నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణం ఎంతో పెద్దగా లేదయ్యా, చాలా అల్పమైనది, చాలా కొద్దిదైనటువంటి తన పరిమాణమును దేనితో కొలుస్తున్నాడు ఆయన? దేనితో కొలుస్తున్నాడు? కేవలం 4 వేళ్ళు ఇలా పెడితే ఏమవుతుందమ్మా? బెత్తెడు అని అంటాం కదా. అరే బెత్తడంత లేవు, నా దగ్గర ఎగిరెగిరి పడతావా నువ్వు అని అంటాం. ఆ బెత్తడంత ఆ అల్పమైనటువంటి ఆ సైజు ఏదైతే ఉందో ఆ సైజే నీ నీ ఆయుష్కాలం. కనుక ప్రియులారా, ఎంతో పెద్దదిలే అనుకుంటున్నావు, మీటర్ల కొద్ది ఉందిలే అనుకుంటున్నావు. కాదు, బెత్తడంత సైజే అనట నీ జీవితం, నా జీవితం. బెత్తడంత సైజు జీవితంలో ఎన్ని ఆలోచనలు, ఎంత ఘోరాలు, ఎన్ని అహంకారమైన జీవితాలు ప్రియులరాలు. అందుకొరకే ఆ అహంకారాలు కానీ, ఆ గర్వం కానీ, ఎలాంటి అవిశ్వాసంతో కూడినటువంటి ఆలోచనలు కానీ లేని మరణం నేను రుచి చూడాలయ్యా, ఆ మరణం దగ్గరకు నేను వెళ్ళిపోవాలయ్యా అని దావీదు గారు కోరుకున్నట్లుగా మనం కూడా బెత్తడంత అల్పమైన ఈ జీవిత కాలంలో అలాంటి మరణమే ఆశించాలి. ప్రియమైన వాళ్ళరా, రోగముతో చచ్చిపోయినా, రోగముతో ఉన్నా, రోగంతో లేకపోయి నేను విశ్వాసముతో చచ్చిపోవాలి. అవిశ్వాసిగా నేను చచ్చిపోకూడదు, విశ్వాసము లేకుండా నేను చచ్చిపోకూడదు. రోగం లేకుండా చచ్చిపోవాలి అనుకుంటున్నటువంటి నీకు ఎలాంటి ఆలోచన రావాలో తెలుసా? విశ్వాసము లేకుండా చచ్చిపోకూడదు నేను అనుకోవాలి. విశ్వాసముతోనే చచ్చిపోవాలి. రోగం ఉన్నా లేకపోయినా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ అవిశ్వాసిగా మాత్రం చావకూడదు. అవిశ్వాసిగా మాత్రం చావకూడదు. ఒకవేళ అవిశ్వాసిగా చచ్చిపోతే నువ్వు చచ్చిపోయిన మరుక్షణంలో వెళ్ళిపోయేది నిత్య నరకం. కనుక ప్రియులారా, రోగముతో ఉన్నా చచ్చిపోయినా పరలోకం వస్తుందేమో, కానీ అవిశ్వాసముతో చచ్చిపోతే నరకం వచ్చేస్తుంది. కనుక ప్రియులారా, మనం మరణించిన తర్వాత సంపాదించి పెట్టే విశ్వాసముతో మనం చచ్చిపోవాలి. రోగముతో ఉన్న పరలోకాన్ని ఇచ్చేటువంటి మరణం మనం కోరుకోవాలి. అలాంటి మరణం దగ్గరకు నేను వెళ్ళిపోవాలి, అలాంటి చావు నాకు ప్రసాదించు దేవా అని రోజు ప్రార్థించండి. విశ్వాసిగానే చచ్చిపోయే దినాలు ఆ రుచిని మీరు ఆస్వాదించాలి. అలాంటి మరణాన్ని మీరందరూ ఆశించాలని కోరుతూ, అలాంటి ముగింపు దినాలు మీరు చూడాలని దేవుణ్ణి కోరుకోవాలని ఆశిస్తూ ఈ నా ప్రసంగాన్ని ఇంతటితో